శ్రీ గురుచరిత్ర అధ్యాయం 50 కంటిన్యూషన్ అండి. ఆ మాట వినగానే స్వామి అతన్ని చూడగానే రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరించాడు. అతడి శరీరమంతా రోమాంచితమైంది. అతడు ఏమేమో మాట్లాడబోయాడు, కానీ సంతోషంతో అతనికి మాట పెగలలేదు. కొంతసేపటికి అతడు తెప్పరిల్లి, ప్రభో, మీరు మా శ్రీపాదస్వామియే, నేను మీ సేవకుడైన చాకలినే. స్వామి, ఈ దీనుణ్ణి ఇంత ఉపేక్షించారేమి? మీ పాదసేవ విడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారే. రాజభవనాల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరిచి ఎంతకాలం గడిపాను. ఇన్నాళ్ళు మీ దర్శనం లభించలేదు. చివరికి మీ ఎదుటకు వచ్చాక కూడా ఇదివరకు అంతలా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకున్నాను. అజ్ఞానమనే మహాసముద్రంలో నన్నిలా ఉండనివ్వటం మీకు న్యాయమా? జరిగింది చాలు. ఇంక నుండైనా మీ పాదాలు విడువను, నన్ను ఉద్ధరించండి అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు. శ్రీగురుడు అఖిలాభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు. వెంటనే ఆ రాజు తనను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు. స్వామి, ఏదిరా నీ వ్రణం చూపించు అనగానే అతడు తన తొడవంక చూచుకొని ఆ కురుపు మటుమాయమవటం చూచి ఆశ్చర్యచకితుడై భక్తితో ఆయనకు నమస్కరించాడు. ఆ స్వామి గంభీరవదనుడై, ఏమిరా, నీవు కోరుకున్న రాజ్యభోగాలు తనివి తీరా అనుభవించావా, లేక ఇంకేమైనా కోరికలు మిగిలియున్నాయా? బాగా ఆలోచించుకొని చెప్పు అన్నారు. అప్పుడు ఆ రాజు, మీ దయవలన సకలైశ్వర్యాలతో చాలా కాలం రాజ్యమేలాను. నాకు కొడుకులు మనుమలు కూడా కలిగారు. నా మనస్సు పూర్తిగా తృప్తి పడింది. కానీ భక్తవత్సల, మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలన్న కోరిక ఒక్కటే మిగిలింది. ఆ ఒక్కటి తీరగానే నేను సర్వము విడిచి మీ పాదసేవ చేస్తూ ఇక్కడే పడి ఉంటాను అని వేడుకున్నాడు. స్వామి, ఓరి సన్యాసులమైన మేము పాపాభూయిష్టమైన నీ మ్లేచ్ఛరాజ్యంలో అడుగు పెట్టకూడదు. మీ మతస్థులు గోవులను చంపుతారు కనుక మాకది తగదు అన్నారు. స్వామి, నేను మీ సేవకుడును, మీ రజకుడును గానా? నీ రాజ్యమంతా మీరు ప్రసాదించినదే గదా. కర్మవశాన ఈ జాతిలో జన్మించానే గాని నేను మీ సేవకుడునే కదా. మీరు ప్రసాదించిన రాజ్యాన్ని, కొడుకులను, మనుములను మీకు చూపాలని నా కోరిక. మీరు దూరంగా ఉండే నీ కృపాదృష్టి వారి మీద, మా ప్రజల మీద ప్రసరింపచేయండి. మా రాజ్యంలో మీ రాకకు అవరోధమైన గోవధ నిషేధిస్తాను అని చెప్పి శ్రీగురుణ్ణి కాళ్ళా వేళ్లా పడి బ్రతిమలాడుకున్నాడు. స్వామి, ఆహా, మా మాహత్యం వెల్లడవటం వలన నీచులు కూడా ఇంకెందరెందరికో ఇక్కడికి వస్తారు కనుక ఈ స్థానం విడిచి వెళ్ళిపోవటమే కర్తవ్యం. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి నది వద్దకు చేరి ఎవరికీ కనిపించకుండా పోవటం మంచిది అని తలచి మొదట రాజు ప్రార్థనను మన్నించారు. శ్రీగురుని అంగీకారం చెవిన పడగానే ఆ యవనుడు ఉప్పొంగి వారినొక పల్లకిలో కూర్చోబెట్టి వారి పాదుకలను తన తలపై పెట్టుకొని నడవసాగాడు. స్వామి నవ్వుతూ అతడి కేసి చూచి, నీవు కూడా గుర్రం మీద కూర్చొని ప్రయాణం చేయి, లేకుంటే లోకనిందల పాలవుతావు. రాజువైన నీవు ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడవై ఇలా ప్రవర్తించటం ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు, నవ్వుతారు అన్నారు. రాజు, బాబు, నేనింకా ఎక్కడికి రాజును? అంతకంటే ముందు నీ పాదసేవకుడైన చాకలినే కదా. పరశువేది స్పర్శ వలన ఇనుము బంగారమైనట్లు కేవలం మీ కృపాదృష్టి వలనే నేను పవిత్రుణ్ణయ్యాను. మీరు సాక్షాత్తు సర్వేశ్వరులే. మానవ మాతృడైన నేను లోకానికి రాజైన నిజానికి మీ సేవకుడినే. ఎవరో ఏమో అనుకుంటారని మీ పాదసేవ మానుకుంటానా అంటూ ముందుకు సాగిపోయి తాను దూరాన విడిచిపెట్టిన పరివారాన్ని స్వామికి చూపించాడు. శ్రీగురుడు సంతోషించి, మనం చాలా దూరం పోవాలి. నా మాట విని ఇకనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చేయి అన్నారు. అతడు శ్రీగురుణ్ణి శిష్యులను కూడా ఉచితమైన వాహనాల్లో కూర్చుండబెట్టి
వారితో కూడా గుర్రం మీద బయలుదేరాడు. మరి కొంతసేపటికి స్వామి, నాయనా, నీవు మ్లేచ్చుడుగా జన్మించినా మా పట్ల ఎంతో భక్తితో వెలుగుతున్నావు, సంతోషమే. కానీ సన్యాసులమైన మాకు మీతో ప్రయాణం చేస్తుంటే త్రికాలానుష్ఠానము సంక్రమంగా చేసుకోవటం వీలుపడదు. కనుక మేము ముందుగా వెళతాము. మీరందరూ మెల్లగా వచ్చి పాపనాశ తీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాటులో స్వామి అదృశ్యులయ్యారు. అంతలో ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు. ఆయన అలా అదృశ్యమై వైఢూర్య నగరానికి కొద్దిసే దూరంలో ఉన్న పాపనాశ తీర్థం చేరి అక్కడ యోగాసనంలో కూర్చొని అనుష్ఠానం చేసుకోసాగారు. కొందరు శిష్యులు వారితో కూడా అక్కడకు చేరి శుశ్రూష చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయందేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు. ఆయనను ప్రార్థించి శిష్య సమేతంగా వారిని తన ఇంటికి తీసుకుపోయి పూజించి అందరికీ భిక్ష ఇచ్చాడు. నాటి సాయంత్రం అతనితో, స్వామి, నాయనా, యవనరాజును పాపనాశ తీర్థానికి రమ్మని చెప్పాము. మేము అక్కడకు పోతాము. లేకుంటే మమ్ము వెతుక్కుంటూ యవనుడు ఇక్కడికి వస్తాడు. అతడిక్కడికి వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరకొచ్చి అక్కడ భద్రాసనంలో కూర్చున్నారు. ఇంతలో అక్కడ ఆ యవనరాజు స్వామి అదృశ్యమవగానే, అయ్యో, స్వామి నన్ను ఆక్షేపించి ఇలా నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేనేమి అపరాధం చేశానో, అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా, అక్కడ నా కోసం వారు వేచియుంటారు అని తలచి 40 క్రోసుల దూరంలో ఉన్న ఆ తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు. అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు. అతడు మహావైభవంగా అలంకరించిన ఆ నగర వీధులలో స్వామిని, వారి శిష్యులను ఆ వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు. అతడు తన మతధర్మం విడిచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడై మెలగటం చూచిన యవనులు అతనిని అసహించుకున్నారు. నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మాభిమాని అయిన అటువంటి రాజు మనకు లభించినందుకు పొంగిపోయారు. స్వామికి రాజు అడుగడుగుకు హారతలు ఇప్పించటము, వింజామరలతో వీస్తుండటము చూచిన పురవాసులు స్వామిని చూచి, ఈయనెవరో భగవత అవతారమే గాని మానవ మాతృలు కారు. లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి ఒక యవనరాజు ఎందుకు సేవ చేస్తాడు? అయినప్పటికీ ఈ దృశ్యం కూడా కలికాల వైపరీత్యమే అనుకొని ఆశ్చర్యపోయాడు.